తమ్ముడా ఈరోజు నలుగుతున్నావు కొన్ని పరిస్థితులను బట్టి, ఓకే ఓకే చూస్తున్నాడు ఆయన, అది కూడా చూస్తున్నాడు. నువ్వు మూలుగుతా ఉన్నావు, ఏంది దేవా నాకు ఈ పరిస్థితి అయ్యా అని. దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇది నీకు శోధన కాలం రా, నువ్వు తట్టుకోవాలి. ఇది నీకు శ్రమ కాలం, నువ్వు సహించాలి. నా యోసేపు సహించాడు, నువ్వు సహించాలి. నా దావీదు సహించాడు, నువ్వు సహించాలి. నా దానియేలు సహించాడు, నువ్వు సహించాలి. దీని తర్వాత నేను నిన్ను ఘనపరిచే కాలం ఒకటి ఉంటుంది. దీనికి నేనే టైం ఏర్పాటు చేశా, దానికి కూడా నేనే. నాకు పెళ్లి కావాలి అన్ను అనకపోయినా నీకు పెళ్లి కావట్లేదు కొంతమంది అనే సమయం ఒకటి ఉంటుంది. ఇక కానట్టుంది. కానీ వాళ్ళందరి ఎదుట నీకు ఘనంగా అలాంటి భవిష్యత్తును దేవుడు డిసైడ్ చేసి ఉంటే అనతి కాలంలో నిర్ణయించిన కాలంలో తప్పకుండా అది ముందుకు వస్తుంది. ఇక అది సమస్త విషయాల సంతాన విషయంలో అయినా, నీకు దైనందిన అవసరాల విషయంలో, జీవితంలో అవసరాల విషయంలో అన్నిట్లో కూడా దేవుడు చిత్తశుద్ధి కలిగే ఉన్నాడు, బాధ్యత కలిగే ఉన్నాడు. ఆయన న్యాయవంతుడై ఉన్నాడు.